అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ చుట్టూ అందరూ ఒంటరిగా ఉన్నట్లే ఉంది తనకి. ఇంట్లో చూస్తే అందరూ హడావుడిగా తిరుగుతున్నారు. చిన్నపిల్లలు అందరూ కొత్త బట్టలు వేసుకుని తయారై ఉన్నారు. కానీ తనకి అవేమీ పట్టడం లేదు. ఇంతలో ఎదురుగా 7 ఏళ్ల పాప, మమ్మీ రా మమ్మీ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? నా బర్త్డేని హ్యాపీగా జరుపుతాను అని చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి ఇలా కూర్చున్నావు అని అంది. జ్యోతి, నువ్వు వెళ్ళి బయట పిల్లలతో ఆడుకో, నేను రెడీ అయి వస్తాను అని అంది. తన వైపు చూడకుండా. తన తల్లి ఎటువైపు చూస్తోందో చూసి, మమ్మీ నువ్వు డాడీని మిస్ అవుతున్నావు కదూ అని అంది జ్యోతి ఎదురుగా ఉన్న కృష్ణ ఫోటోని చూసి. ఊహు లేదు అని బుర్ర అడ్డుగా ఊపినా కళ్ళల్లో నీళ్ళు నిజం చెప్తున్నాయి. తనని ఎంత మిస్ అవుతుందో. ఇంతలో ఎదురుగా తన అమ్మమ్మ రాగానే, గ్రాని నీతో నాకు పని ఉంది, త్వరగా రా అని అంది జ్యోతి అమ్మమ్మని లాక్కెళ్తూ. అరే ఆగవే అని కూతురి వైపు చూసి, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ జరుగుతున్నది నీ కూతురు పుట్టినరోజు, ఇంకెవరిదో కూతురిది కాదు అని అంది తులసి. గ్రాని తను డాడీని మిస్ అవుతుంది అని అంది జ్యోతి పెద్ద ఆరిందాలాగా. హా, చేసుకున్నదంతా చేసుకుని ఇప్పుడు ఎందుకు ఏడవడం అని అంది తులసి. అమ్మా, నువ్వు కూడా నాదే తప్పు అంటున్నావా అని అంది తను. ముమ్మాటికి నీదే తప్పు. అల్లుడు గారు నిన్ను ఎంత బతిమలాడారు, నీకు ఎన్ని రకాలుగా నచ్చజెప్పి చూశారు. నువ్వు వింటేనా? వినకుండా కాపురాన్ని రోడ్డుకి ఈడ్చి ఇప్పుడు ఇలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు అని అంది తులసి. అమ్మా, ఇందులో నేను చేసిన తప్పు ఏంటి? అంటే ఆయన గారు చెప్పారు అని అత్తగారు చెప్పిన అన్నింటికి గంగిరెద్దులాగా తల ఊపాలా అని అంది కోపంగా. భామ, మీ అత్త చెప్పిన అన్నింటికి గంగిరెద్దులాగా తల ఊపనవసరం లేదు. ఆవిడ చెప్పిన మాట వింటే చాలు. అయినా ఇప్పుడు ఆవిడ ఏం చేశారని అంత రాద్ధాంతం చేస్తున్నావు అని అంది తులసి చిరుకోపంగా. ఏం చేసిందా? నేను ఏం చేసినా తప్పే. వంట చేసినా తప్పే, వంట చేయకపోయినా తప్పే. వంట చేసి గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోతే తప్పు, పొద్దున్నే త్వరగా లేవకపోతే తప్పు, నైట్ ఎక్కువసేపు లేచి ఉంటే తప్పు, పాప పడుకుంది కదా అని కాసేపు వదిలి వెళ్తే తప్పు, మా ఆయనతో ప్రేమగా ఉండడం తప్పు, ప్రేమగా లేకపోయినా తప్పు, భర్తకి క్యారేజ్ పట్టుకెళ్ళకపోతే తప్పు, నేను చీర కట్టుకుంటే తప్పు, కట్టుకోకపోతే తప్పు, టీషర్ట్ వేసుకుంటే తప్పు, నైటీ వేసుకుంటే తప్పు. ఇలా నేను ఏం చేసినా తప్పే. ఏం నాకు ఆత్మాభిమానం ఉండదా? ఏం నా జీవితం నాకు నచ్చినట్టు జీవించే హక్కు లేదా అని అంది భామ. ఖచ్చితంగా ఉంది. కానీ పెళ్లికి ముందు ఉన్నట్లు పెళ్లి తర్వాత ఉండకూడదు. నీ అలవాట్లు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నువ్వు మాట్లాడే విధానం మారాలి, నువ్వు తినే విధానము మారాలి, అన్నీ పద్ధతిగా ఉండాలి అని అంది తులసి. ఏం ఎందుకు మారాలి? పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాం కదా, పెళ్ళి అయిన తర్వాత ఎందుకు మారాలి అని అంది భామ. నువ్వు పుట్టినప్పటి నుంచి ఒకేలా ఎక్కడున్నావు? నువ్వు పుట్టినప్పుడు పసికందువి. ఆకలి వేసినా సంతోషం వచ్చినా నీకు తెలిసింది ఒక్కటే, ఏడవడం. ఆ తర్వాత మెల్లమెల్లగా మాటలు నేర్చుకున్నావు. నువ్వు పెరుగుతున్న కొద్దీ నీకు కావలసినవి అడిగి తీసుకున్నావు. వద్దు అని చెప్తే మారం చేసేదానివి. ఇంకొంచెం పెరిగాక ఏదైనా వద్దు అని అంటే ఎందుకు అని ఆలోచించడం మొదలుపెట్టావు. తర్వాత నీకు కావలసినవి నువ్వే సమకూర్చుకోవడం మొదలుపెట్టావు. నీకు ఏం కావాలి, ఏం వద్దు, ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకున్నావు. అవునా అని అంది తులసి. హా అవును అని అంది భామ. ఇన్ని చేంజెస్ నీలో వచ్చాయి కదా, మరి పుట్టినప్పటి నుంచి ఒకేలా ఉన్నాను అని ఎలా అంటావు అని అంది తులసి. కానీ అమ్మా, నేను ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలు అన్నీ నేర్చుకునే కదా అక్కడికి వెళ్ళాను. మళ్ళీ ఆవిడ ఎందుకు నన్ను సాధించడం? నాకు తెలీదా ఏం చేయాలో ఏం చేయకూడదో అని అంది భామ. ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ నేర్చుకున్నది సగమే. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నా కూతురివి, అక్కడికి వెళ్ళాక ఆ ఇంటి కోడలివి, ఒకరికి భార్యవి, ఒకరికి తల్లివి. ఆ ఇంటి విషయాలు నీకు పూర్తిగా తెలియదు. అందుకే అక్కడ నీకు అత్తగారు అన్నీ చెప్తారు. నువ్వు ఇందాక నీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పావు. కానీ మీ అత్తగారు నిన్ను ఎందుకు తిడుతున్నారో తెలుసా? నువ్వు ఆ ఇంటికి కొత్తగా వెళ్ళిన దానివి. కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళ గురించి తెలియక నువ్వు ఎక్కడ అమర్యాదగా నడుచుకుంటావో అని ఆవిడ భయం. నిన్ను బట్టలు ఎందుకు సరిగ్గా వేసుకోమంటారో తెలుసా? ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా శుభకార్యంకి వెళ్ళినప్పుడు చీరలు మాత్రమే కట్టుకోమంటారు. ఎందుకో తెలుసా? చీర ఆడవాళ్ళకి నిండుగా ఉంటుంది, హుందాతనాన్ని తెస్తుంది కాబట్టి. నిన్ను టీషర్టులు నైటీలు వేసుకుని ఇంట్లో తిరగొద్దు అని ఎందుకు అంటారో తెలుసా?
ఎవరైనా బయట వాళ్ళు వస్తే నానా మాటలు అనుకుంటారు అని, నువ్వు మాట పడకూడదు అని, నీ పిల్ల ఎదురుగా నువ్వు చులకన అవ్వకూడదు అని, పిల్లల్ని వదలొద్దు అనేది నీ ఫ్రీడమ్ని లాక్కోవాలని కాదు, పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తారు అని, తల్లి ఇచ్చే స్వాంతన ఆ బిడ్డకి ఇంకెవరు ఇవ్వలేరు అని, అందుకే పిల్లల్ని వదిలిపెట్టొద్దు అంటారు. ఇంకా వంట అంటావా, ఇది ప్రతి ఇంట్లో ఉండేదే. వంట చేయడం తప్పు కాదు, సరిగ్గా చేయకపోవడం తప్పు. ఆవిడ అమ్మ బుజ్జి అని చెప్పినప్పుడు నువ్వు వింటావా? వినవు. అందుకే కొంచెం కటువుగా ఉంటారు. ఇంకా గ్యాస్ గురించి అన్నావు కదా, ఎప్పుడు వంట చేసేది నువ్వే కదా. ఉరుకులు పరుకుల మీద కంగారులో ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆవిడ భయం. ఇంకా ఏమన్నావు? పక్క వాళ్ళతో పోల్చడం, పక్క వాళ్ళతో పోల్చి నిన్ను చులకన చేస్తున్నారు అని అంటున్నావు. కానీ నా కోడలు బంగారం అని నీ అత్త ఎంతమందితో ఎన్నిసార్లు చెప్పిందో నీకు తెలుసా? తెలీదు. ఎందుకంటే నువ్వు ఇవేవి పట్టించుకోవు. మంచి మాటలు ఏవి నీ చెవిలోకి ఎక్కవు. ఎంతసేపు నిన్ను అన్న మాటలే గుర్తు ఉంటాయి నీకు. ఆవిడ అలా ఎందుకు అంటారో, అలా ఎందుకు ఉంటారో తెలుసా? నీ గుణగుణాల గురించి ఆవిడికి తెలియదు. ఎవరో మంచి సంబంధం, మంచి కుటుంబం అని చెప్తే పెళ్లి జరిపించారు. ఆడపిల్ల ఇంటి నుంచి వెళ్తే మాకు ఎంత బాధగా ఉంటుందో, మగపెళ్లి వాళ్ళకి అంతే బాధ్యతగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏం చేసినా తులసమ్మ కూతురు తప్పు చేసింది అనరు, రాజేశ్వరి గౌడ గారి కోడలు తప్పు చేసింది అంటారు, కృష్ణగారి భార్య తప్పు చేసింది అంటారు. నిన్ను కేవలం పెద్దింటి సంబంధం అని మాత్రమే ఆ ఇంటికి కోడలుగా పంపలేదు మేము. ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబం కోసం అంతా తెలుసుకునే పెళ్లి చేశాము. అనుకున్నట్టుగా మా అల్లుడు బంగారం, కానీ నువ్వే అతని విలువ తెలియకుండా వదిలేస్తున్నావు. అతనికి విలువ లేకుండా చేస్తున్నావు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంటున్నావు నీ ఆత్మాభిమానం ఆత్మాభిమానం అని. కానీ అల్లుడి గారి గురించి ఎందుకు ఆలోచించడం లేదు? ఒక అమ్మాయి పెళ్లి తర్వాత పుట్టింటికి గొడవపడి వచ్చేస్తే బరి తెగించింది అని మాత్రమే అంటారు. కానీ ఆ అబ్బాయిని మాత్రం నానా రకాలుగా అంటారు. అందులో అతని తప్పు లేకపోయినా సరే అది అంతా భరించాలి అతను, బయట తిరిగే మనిషి అని అంది తులసి. అందరూ మగవాళ్ళు ఒకటేగా. తల్లి కోసం పెళ్ళాన్ని కొట్టడం, వాళ్లతో గొడవ పడడం, ఇవన్నీ చేయకుండా ఉంటే భార్య ఎందుకు బరి తెగిస్తుంది అని అంది భామ కోపంగా, వెటకారంగా. అందరూ మగవాళ్ళు ఒకటే, కానీ నీకు తెలిసింది ఏంటి అంటే పెళ్లి తర్వాత అమ్మాయిలు మాత్రమే త్యాగాలు చేస్తారు, అడ్జస్ట్ అవుతారు అని. కానీ పెళ్ళి అయిన తర్వాత ఒక అబ్బాయి జీవితం ఎంత మారుతుందో, అబ్బాయి ఎంత మానసిక వేదన అనుభవిస్తాడో తెలుసా? పెళ్లి కాకముందు అతను ఒక అబ్బాయి చదువులు పూర్తి చేసుకుంటూ ఏదో ఒక ఉద్యోగం చేసి అమ్మా నాన్నని పోషిస్తే సరిపోతుంది. ఎంత అల్లరి చిల్లరగా తిరిగినా తనని ఎవరూ ఏమీ అడగరు. కానీ పెళ్ళి అయ్యాక తనకంటూ ఒక ఫ్యామిలీ వస్తుంది. తన పిల్లలు, భార్య, తల్లిదండ్రులు, ఇంతమంది బాధ్యత ఒక్కడే మొయ్యాలి. అంత భారమంతా అతనిపైనే ఉంటుంది. ఏ అబ్బాయి తన ఫ్యామిలీని కష్టపెట్టాలి అని చూడడు, అందరినీ బాగా చూసుకోవాలి అనుకుంటాడు. అందుకే అన్నింటికి తనే అడ్జస్ట్ అయ్యి కొంచెం కష్టమైనా సరే మంచి ఉద్యోగం చేయడమో లేదా ఎక్కువ టైం పనిచేయడమో చేస్తారు. తన పిల్లలకి మంచి జీవితాన్ని అందివ్వాలని, మంచి చదువులు చదివించాలి అని, తన కుటుంబానికి ఏ లోటు రాకుండా ఉండాలి అని వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. కానీ మీరు ఇవేమీ అర్థం చేసుకోకుండా ఇంట్లో చిన్న చిన్న వాటికి గొడవలు పడతారు. కని పెంచిన తల్లిని కొట్టలేరు కదా, అందుకే నిన్ను అర్థం చేసుకోమని చెప్తారు. నువ్వు కూడా వినకపోతే కొట్టి చెప్తారు. నువ్వు తనకన్నా చిన్నదానివి, భార్యవి, అర్ధాంగివి, కాస్త చొరవ అంతే. ఇంత చేసినా తిరిగి మళ్ళీ నీకు సారీ చెప్తారు. ఎందుకంటే అని మాట్లాడేలోపు ఎందుకంటే వాళ్ళకి ఆ అవసరం ఉంది కాబట్టి అని అంది భామ వెంటనే. చంపేస్తాను. ఏ ఆ అవసరాలకి నువ్వు ఒక్కదానివే ఉన్నావా? బయట నీకంటే అందంగా ఉంటారు. ఏ వాళ్ళకి అలవాటు పడలేక, లేకపోతే ఇంకొక అమ్మాయి దొరకక ఇలా గొడవలు పెద్దవి చేసి వాళ్ళని చెడు సావాసాలకి దగ్గర చేస్తారు. అది అలవాటు పడిన తర్వాత నెత్తి నూరు కొట్టుకున్నా సరే మార్చలేరు. అన్నీ ఆలోచించి ముందే మేలుకో అని అంది తులసి. అమ్మ, ఎంతసేపు మనం మారడమేనా? వాళ్ళు మారరా? ఎప్పుడు మనమే ఎందుకు తగ్గి తప్పు వాళ్ళు చేసిన క్షమాపణ మనమే అడగాలి అని అంది భామ ఉక్రోషంగా. ఓహ్, ఇప్పుడు నువ్వు మీ అత్త నేను సారీ అని చెప్తే కాపురానికి వెళ్తావు, లేకపోతే లేదు, అంతేనా అని అంది తులసి. ఒక విధంగా అలాగే అనుకో అని అంది భామ మొహం తిప్పుకుంటూ. ఇంతలో గ్రాని నాని తాతయ్య వచ్చారు అని అంది జ్యోతి. ఇప్పుడు ఆవిడగారు ఎందుకు వచ్చినట్టు అని అంది భామ. భామ, నీకు ముందే చెప్పాను గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని, అయినా నువ్వు మారడం లేదు అని అంది తులసి.
ఇంతలో ఎదురుగా వస్తున్న ఆడబిడ్డని చూడగానే ఓ చిన్న నవ్వును విసిరింది. ఏంటత్తయ్య, మీరు చెప్పిన విషయాలు మా ఆడబడుచుకేనా, మాకు పని చేయవా అని అంది నందిని. ఒసేయ్, ఇప్పుడు నీకు ఏం తక్కువైందే, ఇలా మీ ఆడబడుచుకి వత్తాసు పలుకుతున్నావు? ఎక్కువ చేశావంటే నీ పుట్టింటికి పంపించేస్తాను, దొంగ మొహందానా అని అంది తులసి కోడెల వైపు చూసి. అత్తయ్య, నువ్వు ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నావు. నేను పుట్టింది పెరిగింది ఇక్కడే కదా, మళ్ళీ ఎక్కడికి పంపిస్తావు అని అంది నందిని చిరునవ్వుతో. ఒసేయ్, ముందు నీ మేనకోడల్ని రెడీ చెయ్యి, వెళ్ళు అని అంది తులసి. వెళ్తున్నా అని అంటూ, వదిన, అన్నయ్య వచ్చాడు అని అంది నందిని. అవునా, ఎక్కడా అని అంది భామ. ఆహా, సంతోషమే, ఇప్పటి వరకు ఏదో గొడవ పడినట్లు ఉన్నారు అని అంది నందిని మళ్ళీ చిరునవ్వుతో. హే, నువ్వు ఆగవే అని అంటూ, ఇప్పటికైనా నీ యుగోని పక్కన పెట్టేసి వెళ్ళి అల్లుడి గారితో చక్కగా మాట్లాడు. ఇప్పుడు కూడా నీ యుగోనే నీకు ఇంపార్టెంట్ అనుకుంటే నీ ఇష్టం అంటూ విసురుగా బయటికి వెళ్ళింది తులసి. నందిని కూడా తులసిని అనుసరించింది. భామ ఎంత వద్దు అనుకుంటున్నా ఆగలేకపోయింది. స్నానం చేసి వచ్చి తన బీరువా తెరిచి ఏ చీర కట్టుకోవాలని ఆలోచిస్తూ అన్ని చీరలు తీసి గుట్టగా పడేసి చివరికి నెమలికంఠం రంగు చీర లైట్ వర్క్ చేసి ఉన్న శారీ కట్టుకుంది. అది తనకి కృష్ణ మొదటిసారి కొన్న చీర. చీర పాతది అయినా ప్రేమ ఎప్పటికీ పాతది కాదు కదా. రెడీ అయ్యి కిందికి వస్తుంటే ఎదురుగా భర్త కనపడేసరికి సిగ్గు తొంగి చూసింది. కృష్ణ, ఎప్పుడు వచ్చావు నానా అన్నాడు హర్షవర్ధన్. ఇప్పుడే వచ్చా మామయ్య అని అంటూ లేచి నిలబడ్డాడు కృష్ణ. కృష్ణని ఆఫీస్లో చాలాసార్లు చూసింది. ఆ టీవీ, ఆ దర్పం, తను మాట్లాడే విధానము అన్నీ తనకి తెలుసు. ఎంత పెద్ద ధనవంతుడు అయినా వాళ్ళకి ఇచ్చే గౌరవం, ఇంట్లో వాళ్ళకి ఇచ్చే గౌరవం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. పెద్దవాళ్ళు అంటే గౌరవం, ఇంట్లో వాళ్ళు అంటే ప్రేమ. ఇలాంటి వాడిని వదిలిపెట్టి ఎలా రావాలనిపించిందే నీకు అని తనను తానే తిట్టుకుని కిందకి వచ్చింది. బయట తన అత్త మాటలు వినపడడంతో గుమ్మం దగ్గర ఆగి ఆ మాటలు వినసాగింది. ఏంటి రాజేశ్వరి గారు, మీ మనవరాలి పుట్టినరోజు మీ ఇంట్లో కాకుండా ఇక్కడ చేసుకుంటున్నారు అని అంది ఒక పెద్ద ఆవిడ. ఇది మా వియ్యపురాలి కోరికండి, పుట్టినప్పటి నుంచి అన్ని పుట్టినరోజులు అక్కడే జరిగాయి. ఈ సంవత్సరం అయినా సరే ఇక్కడ జరిపిస్తాను అని అడిగింది. ఎలా కాదనగలను అని అంది రాజేశ్వరి. అదేంటండి, మీ కోడలు మీతో గొడవపడి ఇక్కడికి వచ్చేసింది అని అనుకుంటున్నారు అని అంది ఆవిడ తిరిగి. అయ్యో, మీరు ఏదో పొరపాటు పడినట్టు ఉన్నారు. నా కోడలు నాతో గొడవ పడడమా? నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది. నా కోడలు బంగారం, నాతో ఇంకెందుకు గొడవపడి ఇక్కడికి వస్తుంది? ఇంకా గోల అంటారా? ఇంట్లో తల్లి కూతుళ్ళు ఎలా గోల చేస్తారో మా గోల అంతే. నేను చెప్పినది తను వినదు, తను వినేలాగా నేను చెప్పను. నేను అరిస్తే నా మీద అలుగుతుంది, మళ్ళీ మాట్లాడితే మాట్లాడేస్తుంది. నేను ఎన్ని తిట్టినా సరే నా కోడలు ఎప్పుడూ నా మీద అరిచింది లేదు. నేను ఎంత అరిచినా చీకటి పడేసరికి నా మందులు నాకు ఇచ్చేస్తుంది. కోపంగా ఉంటే మీ అబ్బాయి ఫోన్ చేసి ఇమ్మన్నాడు అని అబద్ధం చెప్పేస్తుంది అని కోడలి గురించి గొప్పలు చెప్పసాగింది రాజేశ్వరి నవ్వుతూ. అబద్ధం చెప్పి ఇవ్వడం ఎందుకు? అంత కోపంలో ఉంటే నీ మనవరాలతో పంపిస్తే సరిపోతుంది కదా అని ఆవిడ మళ్ళీ అంది. దానికి అబద్ధం చెప్పినంత ఈజీగా నా ఆరోగ్యం వదలడం చేతగాదు. అది మొండిదే, కానీ చెడ్డది కాదు. పిల్లకి ఇస్తే ఎక్కడ ట్యాబ్లెట్లు మారిపోతాయో, చిన్నపిల్ల కదా పడేస్తుందేమో అని దాని భయం. అందుకే తనే తెచ్చిస్తుంది. అది నా మీద అలిగిన ఎక్కువసేపు అలా ఉండలేదు. నేను కూడా ఎక్కడ తను ఇబ్బంది పడుతుందో అని దాని మీద మొండిగా అరుస్తాను, కానీ నా కోడలు బంగారం అంది. పైకి మొండిదాన్ని, పెంకిదాన్ని అనుకుంటుంది, కానీ తన మనసు వెన్న. అందుకే దాని మీద అరుస్తాను. ఈ మొండితనంతో ఎక్కడ బాధలో ఇరుక్కుంటుందో, ఇబ్బంది పడుతుందో అని అంది రాజేశ్వరి గారు. నీ కోడలికే అమ్మా, ఎప్పుడు ఎవరితో అమర్యాదగా నడుచుకున్నదే లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళని ఎంత ఆప్యాయంగా పలకరిస్తుంది. ఏదైనా నీ కొడుకు చేసుకున్న అదృష్టం అంది ఆవిడ. అది మాత్రం నిజమే అని అంది రాజేశ్వరి గారు చిరునవ్వుతో. ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మాటలు వింటున్న భామకి కన్నీళ్లు ఆగడం లేదు. ఇందాక తల్లి చెప్పిన మాటలన్నీ కూడా ప్రతి విషయము తిరిగి తనని ప్రశ్నిస్తూ ఉంటే, తన అత్త ఇంతేనా అర్థం చేసుకున్నది తను అనుకుంటూ, నన్ను క్షమించండి అత్తయ్య అని అంటూ కాళ్ళ మీద పడింది భామ మొహమాట పడకుండా. హై సచ్చా, ఏంటమ్మా ఇది? ఏం జరిగింది? ఎందుకు ఇలా కాళ్ళ మీద పడుతున్నావు? లే అని అంది రాజేశ్వరి. నన్ను క్షమించండి అత్తయ్య, నేను కావాలని చెయ్యలేదు. నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను అని అంది భామ. భామని లేపి కన్నీళ్లు తుడుస్తూ, ఊరుకో, ఇలా ఏడవకూడదు. కూతురు పుట్టినరోజు పెట్టుకుని ఇలా ఏడుస్తారా ఎవరైనా అని అంది రాజేశ్వరి.
ఊహు అంటూ కళ్ళు తుడుచుకుంటూ, ఐఎమ్ సారీ అత్తయ్య, మిమ్మల్ని చాలా మాటలు అన్నాను అని అంది నొచ్చుకుంటూ. ఊరుకో అమ్మా ఊరుకో సత్య, అయినా అత్తాకోడళ్ళు గొడవ పడకపోతే ఆశ్చర్యపోవాలి కానీ ఇలా గొడవ పడితే కాదు. అయినా ఇది మన తెలుగింట్లో పూర్వం నుంచి వస్తున్న సనాతన సంప్రదాయం. అసలు గొడవ పడకపోతే ఏం బాగుంటుంది చెప్పు? ఎవరు చెప్పకపోయినా ప్రతి ఇంట్లో పాటిస్తారు అని అంది రాజేశ్వరి నవ్వుతూ. ఆ మాటలకి నవ్వుతూ, సరే సరే అత్తమ్మ రండి, మీ మనవరాలు కేక్ కట్ చేయిద్దరు అని అంది భామ. అని బయటికి వెళ్ళారు ఇద్దరు. ఎదురుగా కృష్ణ ఉండడంతో రాజేశ్వరి కోడల్ని వదిలి మనవరాల దగ్గరికి వెళ్ళింది. ఏంటి సార్ ఇక్కడికి వచ్చారు? మీ మొహం చూడడం ఇష్టం లేదు అని చెప్పాను కదా, అయినా నా మీద కోపం లేదా ఏంటి అని అంది భామ. కోపం ఉంటే మాత్రం నా ప్రాపర్టీని ఎలా వదిలేస్తా? నీకు ఒక విషయం అర్థం కాలేదు. నువ్వు ఎక్కడ ఉన్నా నా భార్యవే, నీ సర్వహక్కులు నావే అని అన్నాడు కృష్ణ గమ్మత్తుగా. ఓహ్, మరి నేను కోపంలో ఇక్కడికి వచ్చేస్తాను అంటే ఎందుకు వద్దని లేదు అని అంది భామ. నువ్వు నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నారు అని ఏడ్చి చస్తున్నావు కదా, ఇక్కడికి వస్తే నీకు ఆలోచించడానికి టైం ఉంటుంది. నీకు ఆత్మాభిమానంకి ఈగోకి తేడా తెలుస్తుంది అని వెళ్ళమని చెప్పాను. అంతే తప్ప నేను వదులుకోవడం కాదది అన్నాడు కృష్ణ. ఓహో, మీరు అన్ని మీటింగ్స్లో ఎలా సక్సెస్ అవుతున్నారో అనుకున్నా. ఇలా ఏం జరిగినా మీకు నచ్చినట్లుగా మార్చేసుకుంటారు అని ఇప్పుడు అర్థమయ్యింది నాకు. చిరునవ్వుతో అంది భామ. రాక్షసి, నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయే, నువ్వు దానిని ఒప్పుకోలేవు. కానీ అవునే, నేను అంటే అంత కోపం ఉన్నదానివి. నాకు ఇష్టమైన చీర ఎందుకు కట్టుకున్నావు అన్నాడు ఆమెని పైనుంచి కిందకి చూస్తూ కృష్ణ. ఆహా, ఇప్పుడు మీరే అన్నారుగా నా సర్వహక్కులు మీవే అని. అలాగే మీ హక్కులు మీ సర్వము అంతా కూడా నావే. అందుకే మా ఆయన ఎంతో ఇష్టపడి కొన్న చీరని అందరికీ చూపించాలని కట్టుకున్నాను అంది భామ. ఆహా, మాటలు బాగా నేర్చావే, చాలా బాగా అని అంటూ భామని పట్టుకోబోయాడు కృష్ణ. భామ అందకుండా పరిగెడుతూ తన రూమ్లోకి వెళ్ళింది. కృష్ణ కూడా తన రూమ్లోకి వెళ్తూ, ఏంటే ఇంతలా పరిగెడుతున్నావు? నేను పట్టుకోలేను అని అనుకున్నావు కదా, మరి ఇప్పుడేం చేస్తావు అని అన్నాడు. కృష్ణ దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారిగా కింద పడింది భామ. కృష్ణ కంగారుగా భామను లేపి, సత్య సత్య ఏమైంది అని అంటూ వాటర్ బాటిల్ తీసి నీళ్లు కొట్టాడు. కృష్ణ సత్యభామ పైకి వెళ్ళడం చూసిన అందరూ నవ్వుకుంటూ కింద హడావుడి చేస్తున్నారు, చల్లొక్తులు విసురుతున్నారు. ఇంతలో కృష్ణ అరుపులు విని అందరూ పైకి వచ్చారు కంగారుగా. రాజేశ్వరి కృష్ణ చేతిలో ఉన్న భామని చూసి చెక్ చేసి నవ్వుతూ వియ్యపురాలి చెవిలో గుసగుసగా చెప్పింది శుభవార్తని. ఇద్దరు నవ్వుకుంటూ రండి అందరూ కిందకి వెళ్దాం అని అన్నారు. అత్తయ్య, నేను ఇంత కంగారు పడుతూ ఉంటే అందరూ నవ్వుకుంటూ కిందకి వెళ్తారేంటి అని అన్నాడు కృష్ణ అయోమయంగా చూస్తూ. నీ పెళ్ళాన్ని లేపడుగు, తనే చెప్తుంది అని అంది రాజేశ్వరి. అందరూ కిందకి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరినీ అక్కడ వదిలి. భామ కాసేపటికి లేచింది. తను లేచి కృష్ణ వైపు చూసి సిగ్గుపడడంతో, హే ఏమైందే, ఎందుకిలా సడన్గా పడిపోయావు? ఆరోగ్యం బాగోలేదా అని అడిగాడు కృష్ణ. ఆహా, మీ ప్రేమ బరువును మోస్తున్నాను కదా, అందుకే పడిపోయా అంది భామ. నేను నీ మీద ఎక్కడ ఉన్నాని అని అనుకుంటూ ప్రేమ బరువు అని ఆలోచిస్తూ తనకి ఏదో తట్టి నిజంగానా అని అన్నాడు కృష్ణ. ఆహా అని అంది సిగ్గుపడుతూ. నువ్వు నా బంగారు కొండ అని అంటూ ముద్దులు పెడుతూ కడుపు దగ్గరికి వెళ్ళి, బంగారం, మమ్మీని ఇబ్బంది పెట్టుకున్నానా, మళ్ళీ నా మీద అలుగుతుంది, ఇదంతా నీ వల్లే జరిగింది అని అంటుంది అని అన్నాడు కృష్ణ లోపల ఉన్న బిడ్డతో. మరి ఇదంతా చేసింది మీరే కదా అని అంది భామ. ఉడుక్కోకే అలగల సత్యభామాదేవి, మీ అమ్మ నీకు ఈ పేరు ఎందుకు పెట్టిందో తెలియదు కానీ నా తాట తీసేస్తున్నావు అని అన్నాడు కృష్ణ కొంటెగా. భామ మళ్ళీ మొహం తిప్పుకొని కూర్చుంది. అయ్యో, మళ్ళీ అలక స్టార్ట్. ఈ అలకలు గొడవలు ఎప్పటికీ ఆగవు. మితిమీరని చిన్న చిన్న అలకలు గొడవలు కాపురానికి అందాన్ని తెస్తాయి. చిరునవ్వులు చిందిస్తూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఈ కథ ఇక్కడితో సమాప్తం. మీకు కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.